మరి ఈ దినం దేవుని యొక్క సన్నిధానంలో మరింతవరకు పాటలు పాడి అలాగే మరి దేవుని స్తుతించాం, సాక్ష్యాలు చెప్పి దేవునిని కనపరిచాం. అంత మట్టిగా మనకు సరిపోతుందా అంటే ప్రభు మనకు తెలియజేసినటువంటి మనకి ఇచ్చినటువంటి ఆధిక్యత, దేవుని సన్నిధానంలో మనం ఉంటూ దేవునిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? దేవునిని మనం గుర్తు చేసుకోవాలి. దేవుని గుర్తు చేసుకోవడం అనేది ఏ విషయంలో మనం గుర్తు చేసుకోవాలి? మనకు ఆహారం ఇచ్చారు, వస్త్రాలు ఇచ్చారు, నిలవడానికి చోటు ఇచ్చారు, బ్రతకడానికి ఆరోగ్యం ఇచ్చారు, జీవించడానికి ఆయుష్ ఇచ్చారు. కనుక దానిని మనం జ్ఞాపకం చేసుకుంటూ నిత్యము దేవుని స్తుతిస్తూ ఉంటాం. అయితే ప్రియమైన బిడ్డలారా, ఆ స్తుతించడం, ఆ ఘనపరచడం, అది జ్ఞాపకం చేసుకోవడం ఒక ఎత్తు అయితే, దేవుని మరొక విషయంలో మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఆ గుర్తుపెట్టుకునేటువంటి సందర్భం ఈరోజు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యంలోంచి కొన్ని శ్రేష్టమైనటువంటి అద్భుతమైనటువంటి అంశాలను మనం మరి ఈ దినం మనము జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా మనం వాక్యాన్ని చదువుదామండి. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకొని ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యంలోనికి మనం ప్రవేశిద్దాం. చదువుదామా? బైబిల్ ప్రతి ఒక్కరు కూడా మనం కలిగి ఉండాలి. పరిశుద్ధ గ్రంథాన్ని మనం కలిగి ఉండాలి. ఈ పరిశుద్ధ గ్రంథానికి మరొక పేరు, దేవుడిచ్చిన పేరు కత్తి అని ప్రభు మనకి తెలియజేశారు. పరిశుద్ధ గ్రంథం మన చేతిలో దేవుడు ఉంచినటువంటి ఒక ఖడ్గమది. ఈ పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉంటే ఖడ్గం ఉన్నట్టే. ఖడ్గముతో ఎలాగైతే మనం అనేక విషయాలలో మనము మేలు పొందుతామో, ఖడ్గము చేత శత్రువుని చంపవచ్చు, ఖడ్గము చేత అపాయాన్నించి తప్పించుకోవచ్చు, ఖడ్గము చేత ఈ లోకములో ధైర్యంగా కూడా మనం నడవచ్చు. ప్రియమైన బిడ్డలారా, అటువంటి ఖడ్గమే ఈ పరిశుద్ధ గ్రంథం, దేవుని వాక్యము అనేటువంటి సత్యాన్ని లేఖనాల్లో మనకు తెలియజేస్తున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ప్రతి ఒక్కరు బైబిల్ని సంపాదించుకోండి, బైబిల్ని కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. చిరిగిపోయిన దానిని దాన్ని అలాగే భద్రం చేసుకోకండి. ఒకవేళ బైబిల్ కావాలంటే, పరిశుద్ధ గ్రంథం కావాలంటే, అయ్యగారు నేను బాగా చదివేశానండి, 100 కొలదే చదివేశానండి, 1000 కొలదే చదివేశానండి, నేను బైబిల్ తీస్తున్నప్పుడు మరి అంత స్పీడ్గా తీస్తుంటే చిరిగిపోయిందండి, నాకు ఇంకోటి ఇమ్మంటే నేను మీకు కొత్తది కొని ఇస్తాను. కానీ బైబిల్ చదవడం, బైబిల్ని తీయడం మాత్రం మనం నేర్చుకోవాలి. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము 6వ వచనాన్ని సందర్భంలో మనం చదువుదామండి. చదువుదామా? ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. తండ్రి ప్రభు పండుకొనిన రండి, ప్రభు పండుకొనిన స్థలమును చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతుల నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయడి. చిన్ని ప్రార్థన చేస్తానండి. ప్రేమల తండ్రి, కృపల దేవందనమునైనా ఇదిగోనైనా ప్రభా, మరి ఈ సమయం మందునైనా ప్రభా మీ సన్నిధానంలో ఉండగలిగే భాగ్యం నీ బిడ్డలమైన మాకు ఇచ్చారు. మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి నేను ప్రభా ఈ సమయం వద్ద మీ లేఖన భాగంలో ఉంచుకునే విషయాలు మేము ప్రభా ధ్యానించాలని ఆశపడుతుండగా తండ్రి, నీ బిడ్డలమైన మాతో మీరు మాట్లాడండి తండ్రి. ఎన్నిక లేని వాడిని, ఎందుకు పనికినట్టు వాడిని నైనా ఈ సమయం అంతా నీ బిడ్డలమైన మాతో మీరు మాట్లాడండి. నీ దాసుని మరుగుపరచండి. నీ దాసుని అధికారులు మొదలుకు నడినెత్తి వరకు కూడా ప్రభా మీ ఆత్మ స్వాధీనములో ఉంచుకోండి తండ్రి. ఈ నిలబడినటువంటి ఒట్టి కట్టిన ప్రభునైనా మీ జీవము చేత నేను ప్రభువా, నేను మీ జీవజలము చేత నింపి నేను ప్రభువా, జీవవాయువును ఊది నేను ప్రభువా,
ఈ సమయం అంతా నీ బిడ్డలమైన మేమునైనా ప్రభా మీ మాటలు వినున్నట్లుగా ప్రభా వెనగల చెవులు గ్రంథకుల హృదయం అంగీకరించే మనసు ఆనందించి ఆత్మను దయచేయడనైనా కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ ఎవ్వరు కూడా ప్రభా నీ మాటలను ప్రభునైనా చెవుని పెట్టకుండా ఇక్కడ కాలక్షేపం చేయకుండా ప్రభా నీ మాటలు వినేటటువంటి భాగ్యం వారికి దయచేయండి. ఈ స్థలమంతటిపైన మీ మహిమను ఉంచండి. ఈ స్థలమంతటిపైన మీ ఆత్మ సంచారం కలిగించండి. ఈ దినపునైన ప్రభువా ఈ ఆరాధన కూడుకొని మీ వాక్యము చేతనైన ప్రభు సంధించి మీ వాక్యాన్ని ప్రభు నన్ను వెనగలేట భాగ్యాన్ని నీ బిడ్డలమని మాకు దయచేదురుగా. కానీ ఇదిగో ప్రభు నీ దీనదాసుడు ప్రభునైనా నిలబడి ఉన్నాడు తండ్రి. నీ దాసుని నోటికి బోరగా మీరే ఉండి మాతో మాట్లాడి ప్రభునైనా శ్రేష్టమైన మాటలు మా నోటికి అందించమని, మా చెవులకు అందించమని, మా హృదయముల భద్రం చేయమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ చెప్తామా? ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, మనం వచ్చి కూర్చున్నాము ఖాళీగా అనకుండా, మరి మాటకి మాట దేవుని స్తుతించేటప్పుడు స్తుతించడం, ఆరాధించేటప్పుడు ఆరాధించడం, ఆమేన్ అన్నప్పుడు ఆమేన్ అనడానికి మనం కొద్దిగా ప్రయత్నం చేద్దాం. తండ్రి అయిన దేవుని యొక్క లేఖన భాగాల్లో ఉన్నటువంటి సత్యాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువుల వారు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించారు. ఎన్ని సంవత్సరాలు అమ్మా? అందరూ నోటంటే రావాలి. ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకు వచ్చి ఎన్ని సంవత్సరాలు బ్రతికారండి? 33.5 సంవత్సరాలు అయినా బ్రతికాడు. మానవులు అయిన కొంతమంది ఎంతకాలం బతుకుతున్నాం? 70 సంవత్సరాలు బ్రతికే వాళ్ళం ఉన్నాం, 80 సంవత్సరాలు బ్రతికే వాళ్ళం, 90 సంవత్సరాలు బ్రతికే వాళ్ళు ఉన్నాం. మొన్నటికి మొన్న పేపర్లో వేసారు, షష్టిపూర్తి చేసుకున్నారట. 100 సంవత్సరాలు ఆమె జీవించి 101వ రోజులోనికి ప్రవేశించి గొప్ప విందు కుటుంబం అంతా చేసుకున్నారంటే దాదాపు 100 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఒక 10% ఉంటే, 90 సంవత్సరాలు బతికిన వాళ్ళు 50 ఉంటే, కనీసం 80 సంవత్సరాలు బతికిన వాళ్ళు 70% ఉంటే 70% బతికిన వాళ్ళు 100% ఉన్నారు ఈ లోకంలో. ప్రియమైన బిడ్డలారా, అంటే మానవుని యొక్క ఆయుష్ ప్రకారం మానవుడు 70 సంవత్సరాలు బతకకుండా 100కి 100 రూపాయలు చనిపోవడం లేదు. యాక్సిడెంట్ రూపంలో చనిపోవడం తప్ప, ఒకవేళ అనారోగ్యం వచ్చి చనిపోవడం తప్ప 70 సంవత్సరాలు నిక్కచ్చిగా మానవుడు బ్రతకడానికి దేవుడు ఆయుష్ని ఇచ్చాడు. అది దేవుని యొక్క గొప్పతనం. అందుకే దేవుడు అన్నాడు, అధిక బలం ఉన్నాయి 85 సంవత్సరములు, నీ ఆయుష్ 70 సంవత్సరములే. అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు. మరి 80 సంవత్సరాలు బతకాలని మీరు కోరుకుంటే, 80 సంవత్సరాల ఆయుష్ నాకు ఇవ్వు ప్రభు అని మీరు కోరుకుంటే, దేవుని యొక్క ఆరోగ్యాన్ని పొందుకోవడానికి మొట్టమొదటిగా మీరు ప్రార్థన చేయాలి. దేవుని ఉండడానికి మీరు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. యేసు ప్రభు వారు బ్రతికినటువంటి జీవితం, జీవించినటువంటి జీవితం 33.5 సంవత్సరాలు. మానవుని జీవితంలో సగటు జీవితమే యేసుక్రీస్తు ప్రభు వారు జీవించారు. ఎక్కడ? ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత. ఆయన ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత 2 పనులు చేస్తారు. ఆయన మొట్టమొదటిగా తల్లిదండ్రులకు విధేయతగా 30 సంవత్సరాలు ఆయన ఇంటిలో జీవించారు. తల్లిదండ్రులకు విధేయతగా తల్లిదండ్రులకు పరిచయం చేశాడు. ఆయన 30 సంవత్సరాలు పరిచయం చేశాడు. 30 సంవత్సరాల పరిచయం చేసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు పరమ తండ్రి విషయంలో ఏదైతే భూమి మీదకి దిగి వచ్చారో, భూలోకానికి దిగి వచ్చారో, ఆ దిగి వచ్చినటువంటి ఆ సందర్భాన్ని బట్టి కేవలం పరమ తండ్రి యొక్క బాధ్యతను 3.5 సంవత్సరాలు ఆయన గారు నిర్వర్తించినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తల్లిదండ్రులకు 30 సంవత్సరాలు పరిచయం చేశారు, సేవ చేశారు. కన్నటువంటి తల్లిదండ్రులు కాకపోయినా పరిశుద్ధాత్మ చేత పుట్టినవాడైనా కానీ తల్లిదండ్రులకు పరిచయం చేశాడని పరిశుద్ధ గ్రంథం లేఖనాలను మనకు తెలియజేస్తున్న. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తల్లిదండ్రులను ప్రేమించాడు, మిమ్మల్ని కూడా తల్లిదండ్రులు ప్రేమించమన్నాడు. తల్లిదండ్రులైన గౌరవించాడు, మిమ్మల్ని కూడా తల్లిదండ్రులనైనా గౌరవించమని తెలియజేస్తారు. ఈ రోజున చెప్పేవారే కానీ చెప్పిన పనులను చేసేవారు భూమి మీద ఎంతోమంది లేరు. ప్రియమైన బిడ్డలారా,
యేసుక్రీస్తు ప్రభువారు ఒకరే. తల్లిదండ్రులను ఆదరించి, తల్లిదండ్రులను ప్రేమించి, తల్లిదండ్రులకు పరిచయం చేసి, తల్లిదండ్రులకు ఏదైతే చేయమని చెప్పారో అట్టి రీతిగానే తల్లిదండ్రుల మీద గౌరవాన్ని, అధికారాన్ని, తల్లిదండ్రుల మాటను వింటూ ఈయన లోకంలో 30 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు సువార్తనైనా ప్రపంచమంతా కూడా వ్యాప్తి చెందించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన వస్తూ ఈ లోకానికి వచ్చిన తర్వాత శిష్యులను ఏర్పాటు చేసుకున్న తర్వాత ఎంతమంది శిష్యులమ్మ యేసుక్రీస్తు ప్రభువుల వారికి? 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్న తర్వాత 12 మంది శిష్యులను వెంటబెట్టుకుని సువార్తను ప్రకటించడానికి వెళ్ళినటువంటి సందర్భంలో అనేక సార్లు ఆయన యొక్క జీవితాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తారు. ఇదిగో ఈ లోకంలోనికి నేను మీ కొరకు ప్రాణము పెట్టడానికి నేను భూమి మీదకి వచ్చానని చెప్పారు. ఈ లోకంలో నేను ప్రాణం పెట్టడానికి వచ్చానన్నారు. ఎవరైనా పుట్టినటువంటి తర్వాత, పెద్ద అయిన తర్వాత, చదువుకున్నటువంటి తర్వాత, చదువు విద్యా బుద్ధులు నేర్చుకున్న తర్వాత ఎవరైనా తల్లిదండ్రులతో అమ్మ నేను నీ కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాను అని చెప్తారా? ఏం చెప్తారు తల్లిదండ్రులతోనూ పిల్లలు? అమ్మ నీకు ఉద్యోగం సంపాదించి, నేను మంచి డబ్బులు సంపాదించి, బాగా కష్టపడి నేను మీకు పరిచయం చేస్తాను, సేవ చేస్తాను, మిమ్మల్ని ఆంధ్రాలో ఎక్కిస్తాను, మిమ్మల్ని కోరలో ఎక్కిస్తాను, మిమ్మల్ని బంగ్లాలో ఎక్కిస్తానని చెప్తా ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఏంటి తెలుసా? నేను మీ కొరకు ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చానని శిష్యులతో చెప్తే శిష్యులు ఏమనుకున్నారంటే, అంతకుముందు శిష్యులకు ఉన్నటువంటి తాత ముత్తాతలు అందరూ చెప్పినటువంటి మాటలన్నీ కూడా విని 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 ఉన్నటువంటి వారు ఎవడి మాట కూడా నిక్కచ్చి కాదని, ఎవరి మాట కూడా నిజము కాదని ఎరిగినటువంటి ఈ శిష్యులు యేసు ప్రభువారు చెప్పినప్పుడు కూడా అలాగే అనుకున్నారు. యేసు ప్రభువారు చెప్పినప్పుడు కూడా అలాగే అనుకుని ఏదో మనకు తెలియజేస్తున్నారు. కానీ మనకు రొట్టెలు పెడుతున్నాడు, మనకి చేపలు పెడుతున్నాడు, మనకు ఆహారం పెడుతున్నాడు, ఆయన కూడా మనల్ని తిప్పుకుంటున్నాడు, నీటి మీద నడుస్తున్నాడు. అలాగే సముద్రం వచ్చిన, తుఫాను వచ్చినా మన పడవకి ఎటువంటి అపాయం కలగకుండా ఆయనే డైరెక్ట్గా వచ్చి మనల్ని కాపాడుతున్నాడు. కనుక ఆయన మాట ఏంటి, ఏం పోయింది అన్నట్టుగా శిష్యులు కూడా యేసుక్రీస్తు ప్రభుతో అనేక మంది జీవించారు చివరి వరకు. యేసుక్రీస్తు ప్రభు వరకు ఉన్నటువంటి శిష్యులు ఎంతమందో తెలిసింది? ఎంతమంది శిష్యులు ఆయనకి? 12 మంది కాకుండా ఇంకా ఉన్నారు. మీరు 12 మంది దగ్గర ఆగిపోయారు. యేసు ప్రభు వారికి అంతకు ముందు 70 మంది శిష్యులు ఉండేవారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన నీటిని ద్రాక్షారసంగా చేసినటువంటి కానాను విందులో ఆయన మహాత్మ్యంను చూసిన వారు అనేక మంది యేసు ప్రభువు వారు వెనకాలబడి వచ్చేసారంటే, వెనకాలబడి వచ్చేసారు. యోహాను బాప్తిసం ఇస్తున్నప్పుడు ఆ బాప్తిసం తీసుకోవడానికి అనేక మంది వచ్చినప్పుడు ఆ యోహాను చెప్పిన మాట ఏంటో తెలుసండి ప్రియదనబడ్డారా? నేనంటే ఈ నీటిలో మీకు బాప్తిసం ఇస్తున్నాను, కానీ నా వెనకాల వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, ఆయన చెప్పుల వారును విప్పుటకు కూడా నేను యోగ్యులను కాను అని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి యోహాను భక్తుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అమ్మ ఈ పని ఎవరు చేశారట? నేనే చేశానంటావా? అమ్మ ఇది ఎవరు కట్టారంటే నేనే కట్టానని చెప్తాం. ఈ పని ఎవరు చేశారంటే నేనే చేస్తాను. ఈ పని బాగా చేస్తున్నావు కదా, ఇది నీదేనంటే నాదే, నాది కాకపోతే నేను ఎందుకు చేస్తామంటాం. యోహాను భక్తుడు మాత్రం ప్రియదనపడ్లారా, యోహాను భక్తుడు చెప్పిన మాట, నేనైతే ఈ నీటిలో మీకు బాప్తిసం ఇస్తున్నాను, కానీ ఆయనైతే పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసం ఇస్తాడు. ఆయన నాకంటే గొప్పవాడు, ఆయన నా వెనక వస్తున్నాడు. ఆయన వచ్చి నా ముందు నిలబడితే ఆయన చెప్పుల వారు అంటే ఆయన చెప్పులకున్నటువంటి తాడును కూడా ఇప్పడానికి నేను యోగ్యుని కానని యోహాను భక్తుడు చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియదనబడ్డారా, అని చెప్పినటువంటి మాట, నేను ఈ లోకానికి వచ్చాను, ఈ లోకము కోసం చనిపోవడానికి నేను సిద్ధముగా ఉన్నాను, కనుక ఈ లోకములో నేను మీ కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాను అని శిష్యులతో చెప్పినప్పుడు శిష్యులు ఎవరు కూడా సర్వసాధారణంగా నమ్మలే. శిష్యులు నమ్మితే ప్రభు వారిని వెంట ఉండి ఎల్లప్పుడూ కూడా ఆయనను వెంటాడే ఉండని చెప్పిన మాటలు వారు ఎన్నో చెప్పారు. ప్రభు వారు ఎన్నో చెప్పారు. అవన్నీ కూడా వారు వినడానికి వారికి తల మెదడు
సరిపోలేదు ప్రియమైన బిడ్డలారా. యేసు ప్రభు మరణము తనకు తానే ప్రకటించుకున్న సందర్భాన్ని మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము మొదటి వచనం ఒక మాట మనం చదువుతామండి. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం ఒకసారి. యేసు ప్రభు ఈ మాట చెప్పి చాలించిన తరువాత బయలుదేరి జరిగినదేమనగా తన శిష్యులను చూసి కొన్ని దినములైన తర్వాత పస్కా పండుగ వచ్చిననియు అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడిననియు మీకు తెలియనని శిష్యులతో యేసు ప్రభువారు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువారు తన మరణమును తానే ప్రకటన చేసుకున్నారు. ఈ లోకంలో ఎవరి మరణం వారికి తెలిసే అవకాశం లేదు. నీ మరణం నీకు తెలియదు, నా మరణం నాకు తెలియదు. నేను ఎప్పుడు చనిపోతానో నాకు తెలియదు, నీవు ఎప్పుడు చనిపోతావో నీకు తెలియదు. కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారికి సమస్తము తెలుసు అనేటువంటి విషయాన్ని ఈ లేఖన భాగం మనకు తెలియజేస్తుంది. ప్రియదనబడారా, యేసు ప్రభు యొక్క జ్ఞానం ఎటువంటిది తెలుసని ఆయన భూత భవిష్యత్ వర్తమాన కాలములను ఎరిగి ఉన్నటువంటి గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జరిగిపోయిన సంగతులు ఆయనకు తెలుసు, జరుగుతున్న సంగతులు ఆయనకు తెలుసు, జరగబోయే సంగతులు కూడా ఆయనకు తెలుసు. అందుకే శిష్యులతో చెప్పారు, నన్ను సిలువ వేస్తారు, నన్ను పట్టుకుంటారు, సిలువ వేస్తారు. గొర్రెలను పట్టుకున్నప్పుడు, గొర్రెల కాపర్ను కొట్టినప్పుడు గొర్రెలన్నీ కూడా చెదిరిపోతాయని కూడా యేసుక్రీస్తు ప్రభువారు చాలా సూచనలు శిష్యులకు ఇచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఎవరు తన జీవితం గురించి ఎదుటి వారికి చెప్పుకోగలరు? ఎవరు నేను మరణం అవుతున్నాను, నేను చనిపోతున్నాను సంగతి ఎవరు చెప్పగలరు? చెప్పిన తర్వాత దాన్ని నెరవేర్చగలిగినటువంటి గొప్ప స్థితి ఎవరికి ఉంటుంది? యేసుక్రీస్తు ప్రభువుల వారికి ఒకరికే ఉంటుందన్న సంగతి పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, 26వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తే ఇక్కడ ఒక ప్రణాళికను ఏర్పాటు చేసి ఆయన సిలువ వేయబడాలంటే ఒక ప్రణాళిక ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి. ఆయన అప్పగించడానికి ఒక వ్యక్తి కూడా ఇక్కడ ఉండాలి కదా. ఆ వ్యక్తి ఎవరు? ఇక్కడ మనం చూద్దాం. 26వ అధ్యాయము 14వ వచనం చూడండి ఒకసారి. అప్పుడు 12 మందిలో ఒకడైనటువంటి ఇస్కరియోతు యోధా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల మీరు నాకేమిత్తురని వారితో బేరసారాలు ఆడినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, చూడండి, యేసు ప్రభువుని ఎవరు అప్పగించాలి? యేసు ప్రభువుని సిలువకి ఎవరు అప్పగించాలి? చూడండి, ప్రధాన యాజకులకు కానీ, నాయకులకు కానీ, అధికారులు కానీ, శిష్యులందరూ కలిసినప్పుడు, ప్రజలందరూ కలిసినప్పుడు యేసు ప్రభు ఎవరో పోల్చుకోలేని స్థితిలో వారు ఉండేవారు. యేసు ప్రభు ఈయన అనేటువంటి సందర్భాన్ని అనేక మంది కనుగొనలేకపోయేవారు. శిష్యులను యేసు ప్రభు వారు కలిసిమెలిసి తిరుగుతున్నప్పుడు యేసు ప్రభు వారు కూడా శిష్యులలో ఒకరుగానే ఉండేవారు. ఆయన వస్త్రాలు వేరుగాను, ఆయన అవతారం వేరుగాను, ఆయన యొక్క సౌందర్యం వేరుగాను ఉండేది కాదు. ఆయన దేవుడు, ఆయన మహిమాన్వితుడు, ఆయన ముఖము తేజస్సు కలిగి ఉన్నా కానీ శిష్యులతో పాటు కలిసే యేసు ప్రభు తిరుగుతుంటే యేసు ప్రభు ఎవరో గుర్తుపట్టలేకపోయారు. పగలే గుర్తుపట్టలేరు, మరి రాత్రులు ఇంకెలా గుర్తుపడతారు? రాత్రులు గుర్తుపట్టడానికి అవకాశము లేదు. ప్రియమైన బిడ్డలారా, అందుకే మరి యేసు ప్రభు వారు సిలువ మరణం పొందాలి కనుక, సిలువను ఆయన ఎక్కాలి కనుక, ఆయన వచ్చినటువంటి ఆ యొక్క సిలువ కార్యం నెరవేర్చాలి కనుక, దానికి ఒక ప్రణాళికగా ఒక వ్యక్తిని సాతానుగాడు ఏర్పాటు చేసుకున్నాడు. యేసు ప్రభు వారు శిష్యుల్లో నుండేవాడు బయలుదేరి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శోచనీయమైనటువంటి సంగతి, ఆ శిష్యులలో ఒకే ఒకడు, ఎవరండి? అతని పేరు ఇస్కరియోతు యోధా. ఇస్కరియోతు ఆ యోధా అనేటువంటి వాడు యేసు ప్రభుతో ఉండి యేసు ప్రభు శిష్యులతో తిరుగుతూ అతని జీవితంలో చెయ్యరాని తప్పు, చేయరాని పాపం అతను చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. మనకి చాలా అనుమానాలు, చాలా ప్రశ్నలు వస్తాయి. మనకి ఏం ప్రశ్న వస్తుంది? అదేంటండి, యేసు ప్రభువు జ్ఞానవంతుడు కదా, తెలివివంతుడు కదా, దేవుని బిడ్డ కదా, ఆయనకి ఎంతో జ్ఞానం ఉంది కదా, ఇస్కరియోతు యోధా అని అప్పగిస్తాడని యేసు ప్రభువు తెలుసు కదా, ఎందుకు అడ్డగించలేదు? ఎందుకు అడ్డగించలేదు? అదేగా మన ప్రశ్న, అదేనమ్మా మనకు ప్రశ్న. అలాగైనా మనం అనుకుంటాం. యేసు ప్రభుతో ఉన్నటువంటి శిష్యుల్లో ఒకడైనటువంటి 12 మందిలో ఒకడు, మళ్ళీ
యేసుప్రభు వారు ఏర్పాటు చేసుకున్న శ్రేష్టమైన 12 మందిలో ఇస్కరియోతు యూదా కూడా శ్రేష్టమైన వాడే. కానీ ఆ శ్రేష్టమైన వాడు కూడా ఆ బుద్ధి వంకర బుద్ధి అయ్యి, అది తెలివితేటలు వంకర అయిపోయి అధికారుల దగ్గరికి వెళ్ళి నాయకుల దగ్గరికి వెళ్ళి ఏమంటాడు తెలుసా? యేసుప్రభు నేను అప్పగిస్తాను, మీరు నాకేమి ఇస్తారు అని అడుగుతున్నాను. ఇక్కడ ఏమని అడిగాడండి? అక్కడ ఏమని అడిగాడు మనం చూస్తే ప్రియమైన బిడ్డలారా 14వ వచనంలో, నేను ఆయనను అప్పగించినట్లయితే మీరు మాకేమి ఇస్తారని వారిని అడిగినప్పుడు అందుకు వారు 10 వెండి నాణెములు చూసి 30 వెండి నాణెములు చూసి వానికి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఎన్ని నాణాలండి? 30 వెండి నాణాలు. నిలువెత్తు దేవుడు, నిలువెత్తు దేవునికి స్వరూపమైనటువంటి వాడు. ఆయన ఒళ్ళంతా బంగారమే, ఆయన నేత్రాలన్నీ బంగారమే, ఆయన శరీరం అంతా బంగారమే, ఆయన ఆలోచనలన్నీ కూడా బంగారమే. అటువంటి బంగారమయమైనటువంటి దేవాది దేవుణ్ణి ఎన్ని నాణాలు అమ్మేశాడండి? 30 బంగారం కాదా, 30 వెండి నాణాలకు అమ్మేయడానికి సిద్ధపడిపోయాడు. ఇంకా అమ్మలేదు, అమ్మేయడానికి సిద్ధపడిపోయి వారిని సాటుగా తీసుకుని వెళ్ళి యేసు ప్రభు వారు ఎక్కడున్నారో అక్కడ వారిని చూపించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్న ప్రభు చెప్పారు. ఇదిగో ఈ పస్కా అయిపోయిన తర్వాత నన్ను పట్టుకుంటారు, నన్ను సిలువ వేస్తారు అని యేసుక్రీస్తు ప్రభువారు ప్రకటన చేసినటువంటి రోజులు ఇవి. యేసు ప్రభువారు సిలువ మరణం పొంది తిరిగి లేచిన రోజులు ఇవి. యేసు ప్రభువారు జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి సందర్భాలు ఇవి. ఆయనను గుర్తించుకోవాల్సిన సందర్భాలు ఇవి. మన జీవితాలు నరకానికి వెళ్లకుండా మనం పరలోక రాజ్యపు భాగ్యంలో మార్గంలో నడవడానికి యేసు ప్రభువారు వేసిన బాటకు సాదృశ్యంగా గుర్తించుకోవాల్సిన విషయాలని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువును గొలగొతా కొండ మీద దగ్గర తీసుకెళ్లి సిలువ వేశారు. గొలగొతా కొండ మీద నుంచి దింపి మన సమాధి చేశారు. 3వ దినాన ఆయన తిరిగి లేచిన సందర్భాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తేటగా తెలియజేస్తుంది. ఎక్కడా కూడా పొల్లుపోకుండా, ఎక్కడ కూడా పట్టు కథలు కాకుండా, చెప్పిన కథలు రాకుండా, రాసిన కథలు కాకుండా, పుక్కుడు పురాణాలు కాకుండా చరిత్ర, క్రీస్తు యొక్క చరిత్ర పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలియజేయబడుతున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చేయబడుతున్నాం. 3 విషయాలు మనం ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకుందామండి. ఏంటి ఆ 3 విషయాలు? యేసు ప్రభువారు సిలువ వేయబడ్డాం, యేసు ప్రభువారు సమాధి చేయబడ్డాం, యేసు ప్రభువారు తిరిగి మృత్యుంజయుడిగా 3వ దినాన ఆయన తిరిగి లేవడం అనేటువంటి అంశం గురించి ఈ మధ్యాహ్న కాల సమయం మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 32 నుంచి 56 వరకు మనం చూసినట్లయితే ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభువారిని సిలువ వేసేటువంటి సందర్భాన్ని ఇక్కడ పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజే 27వ అధ్యాయము 32 నుంచి 56 వరకు చూడండి ఒకసారి. వారు వెళ్ళుచుండగా కనబడగా సిలువ మోయుటకు అతను బలవంతం చేశారు. చోటుకు వచ్చి చేతి కలిపిన ద్రాక్షరసం ఆయనకు త్రాగనిచ్చిరు గాని రుచి చూచి తాగనలేకపోయాను. వారు ఆయన సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి లేఖన ప్రకారం వస్త్రాలు పంచుకున్నారు. అతడు కూర్చుండి కావలి ఉండిరి. యేసు అని ఆయన మీద మోపబడిన నేరమును తలము పైగా ఇండ్రి అనేటువంటి మాట అక్కడే వారు రాసి యేసు ప్రభువు తల మీద ఈయన దేవుడు, ఈయన రక్షకుడు, రాజు, ఈ లోకానికి రాజు అని పేరు రాసి పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, చదవండి. కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఆయనతో కూడా సిలువ వేయబడిరి. ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తల ఊచుచు దేవాలయమును పడగొట్టి కట్టువాడ రక్షించుకొనమని ఏలన చేసిన సందర్భాలు కూడా యేసు ప్రభువును సిలువ వేసిన తర్వాత జరిగినట్టుగా మనం చూస్తున్నాం. ఇంతకు ముందు కూడా యేసు ప్రభువు చెప్పిన మట్టుగానే
ప్రియమైన పిల్లలు, యేసు ప్రభు వారిని పట్టుకున్నారు, చీకటిలో పట్టుకున్నారు, చీకటిలోనే న్యాయం తీర్చారు, చీకటిలోనే అన్యాయపు తీర్పును తీర్చి యేసుక్రీస్తు ప్రభు మీద నేరము మోపి ఆయన నేరస్తుడుగా సిలువను వేయడానికి తీసుకుని వెళ్ళి ఆయనను సిలువ వేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన సిలువ వేసేటప్పుడు లేఖనాలు నెరవేరినట్టుగానే అటుపక్కన ఒక దొంగని, ఇటుపక్క ఒక దొంగల మధ్యన ఆయనను సిలువ వేసిరి అని లేఖనం నెరవేరినట్లుగా ఇద్దరు దొంగల మధ్య సిలువ వేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఆ ఇద్దరు దొంగలు సిలువ వేసినప్పుడు కూడా దేవుని యొక్క ప్రణాళిక, అది కూడా ఏంటా ప్రణాళిక? ఆ ఇద్దరు దొంగల్లో ఒకడు మారాలని దేవుని యొక్క ఉద్దేశం కనుక యేసుక్రీస్తు ప్రభుతో ఇద్దరు దొంగలను సిలువ వేశారు. మొదటి దొంగ ఏం చేశాడు? దేవుని దూషించాడు. రెండవ దొంగ మారు మనసు పొంది రక్షణ పొందుకున్నట్టుగా ఆ సిలువ యొక్క చరిత్రలో మనం చదువుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభువుని సిలువ వేశారు, మలమల మండుతోనే ఎండలో సిలువ వేశారు. రెండు చేతులకు రెండు కాళ్ళకు మేకులు కొట్టారు, పక్కలో బెల్లం పోటు పడితే చనిపోవడం లేదో, రక్తం కారుతుందా నీళ్లు కారుతుందని చూసి బెల్లము పోటు పొడిచినప్పుడు ప్రియనబడ్డారా, రక్తమునకు బదులుగా నీళ్లు వచ్చినప్పుడు ఈయన చనిపోయాడని వారు నిర్ధారణ చేసుకుని ఆ సమాధులను చనిపోయాడని డిక్లేర్ చేస్తారు. చనిపోయిన తర్వాత ఆయన్ని దింపి సమాధి చేసేటటువంటి కార్యక్రమానికి మనము జ్ఞాపకం చేసుకోగలిగితే 57వ వచనం చదువుదాం. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 57వ వచనం చదువుదామండి. అక్కడ యేసుప్రభు వారు చనిపోయారు, చనిపోయిన తర్వాత తీసుకుని వచ్చి సమాధి చేయబడాలి. సమాధి చేయబడడానికి ప్రభువు చేసిన ప్రణాళికను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. యేసు శిష్యుడుగానున్న అరిమతయ యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు వద్దకు వెళ్ళి యేసు ప్రభు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింపని ఆజ్ఞాపించను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు యొక్క దేహాన్ని తనకిమ్మని అడగడానికి వెళ్ళినటువంటి వ్యక్తి అరిమతయ యోసేపు. యోసేపుకు రహస్యపు శిష్యుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 12 మంది శిష్యులు అధికారులకు భయపడి, శతాధిపతులకు భయపడి ఎక్కడికెక్కడ వారు పారిపోతే, యేసు ప్రభు దేహాన్ని నాకు ఇస్తేనే కానీ కుదరదు, నేను ఆయన శిష్యులను, ఆయన నాకు ఇవ్వండి, నేను సమాధి కార్యక్రమం చేసుకోవాలని ధైర్యంతోను తెగించి అరిమతయ యోసేపు వెళ్ళి అక్కడ అడిగినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. మనం ఎలాగ సిలువేశాము, ఆయన సిలువేయబడ్డాడు, ఆయన మరణించాడు, మరణించిన తర్వాత సమాధికి అప్పగించడానికి మనకి ఇబ్బంది ఉందని చెప్పి అధికారులు అరిమతయ యోసేపుకు సమాధి చేయడానికి యేసు ప్రభు యొక్క దేహాన్ని అతనికి అప్పగించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియదినబడ్డారా, ఈ అరిమతయ యోసేపు గొప్ప ధనవంతుడు. యేసు ప్రభువును సర్వలాంఛనాలతో తీసుకుని వెళ్ళి సమాధి చేయడానికి తీసుకుని వెళ్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. చదవండి 58వ వచనము. పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహం తనకి ఇమ్మనడుగా పిలాతు దానిని అతనికి అప్పగించని ఆజ్ఞాపించెను. యోసేపు ఆ దేహమును తీసుకుని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తలిపించుకొని కొత్త సమాధిని దాన్ని వచ్చి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయిన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సమాధిలో ఉంచారు, నారబట్టలతో చుట్టారు. అందరిని ఎలాగైతే సమాధి చేస్తారు, యేసుప్రభు వారిని కూడా నారబట్టలతో చుట్టి శ్రేష్టముగా వారు ఆత్మీయంగా సమాధి చేసి ఒక రాయిని దొర్లించి కూడా వారు వెళ్ళినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. రాయి అయితే దొర్లించారు, కానీ ఈ సైనికులకును అలాగే శతాధిపతులకును ఈ యొక్క శాస్త్రులకును నమ్మకం లేదు. ఎందుకు నమ్మకం లేదో తెలుసండి? యేసుప్రభు వారు చనిపోయారు, సమాధి చేయబడ్డారు, కానీ ఆయన చెప్పినటువంటి మాటలను వారు జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నారు. యేసుప్రభు వారు బ్రతికొండగా చెప్పిన మాటలు, శిష్యులతో చెప్పిన మాటలు, ఈ మందిరమును పడగొట్టండి, 3 దినాలలో దీనిని లేపుతాను అన్నటువంటి ఆయన మాటలు జ్ఞాపకం చేసుకున్నారు. ఈ దేహాన్ని పడగొట్టండి, ఈ దేహాన్ని సమాధి చేయండి, 3 దినాలలో దీనిని లేపుతానని చెప్పినట్టుగా వారు విని ఏమనుకున్నారో తెలుసండి? ఒక ఆలోచన వారు చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చదవండి. 63వ వచనం. మరునాడు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిచయులను పిలాతునొద్దకు కూడి వచ్చి,
అయ్యా వంచకుడు సజీవుడై ఉండినప్పుడు ఎవరంటే అండి యేసుప్రభు వారు వంచకుడు. ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తరువాత 3 దినములైన తరువాత లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. లేచిదని చెప్పినట్టు మాకు జ్ఞాపకం. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వాని ఎత్తుకుని పోయి ఆయన మృతుల నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదై ఉండునని శతాధిపతులతో అధికారులతో వీరందరూ వచ్చి పరిచయలు వచ్చి చెప్తున్నారంట. ప్రియదేనమంటారా, ఎంత ఆశ్చర్యం! చనిపోయినటువంటి వ్యక్తి మీద ఎంత పగ, ఎంత కోపం, ఎంత ద్వేషం వారికి. ఆయన వారిని ఏమన్నా అడిగారా? ఏమన్నా పెట్టమని అడిగారా? ఎవరిదైనా దోసుకున్నాడా? ఎవరిదైనా దొంగిలిచ్చాడా? ఈ లోకములు ఏ పాపమైనా చేశాడా? ఏ పొరపాటైనా చేశాడా? ఏ తప్పిదమైనా చేశాడా? ఆయన ఈ లోకములో వచ్చినదే మంచివాడిగా ఈ లోకానికి వచ్చాడు. ఉమ్ము వేస్తే ఉమ్ము వేయించుకున్నాడు, చేదరించుకుంటే చేదరించుకున్నాడు, ముఖం మీద కొడితే పిడుగుతులు కొడితే గుర్తించుకున్నాడు. ఆయన 2 చేతుల్లోనూ కాళ్ళలోనూ మేకులు కొడుతుంటే ఏమీ మాట్లాడకుండా మొట్టమొదటి మాట తండ్రి యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట ఏంటో తెలిసింది. తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పినటువంటి మొట్టమొదటి మాట అదే. ఆయన ఈ లోకానికి క్షమించడానికి వచ్చాడండి. ఈ లోకంలో మనం ఎవరిని క్షమించాం. భార్యను భర్త క్షమించడు, భర్తను భార్య క్షమించదు, తల్లిదండ్రులను పిల్లలు క్షమించరు, పిల్లలను తల్లిదండ్రులు క్షమించరు. అన్నదమ్ముల మధ్య గొడవలు, అక్కచెల్లెల మధ్య గొడవలు, కుటుంబాల్లో గొడవలు, దేశంలో గొడవలు, ఊర్లో గొడవలు, పెద్దల మధ్య గొడవలు, ఇవన్నీ కూడా గొడవలకి కారణాలే కదా. ఎక్కడ క్షమించుకునే గుణం ఎక్కడ ఉంది? యేసుక్రీస్తు ప్రభువులో తప్ప. ఈ లోకంలో రక్షకుడిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువులో తప్ప క్షమించేటువంటి మనసు కానీ గుణం కానీ ఎవరికి కూడా లేదు అనే సత్యాన్ని మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. వీరేమంటున్నారు? ఆయన బతుకున్నప్పుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు ఆయన? ఇదిగో నేను 3వ దినాన్ని తిరిగి లెగిస్తానని చెప్పిన మాట నాకు గుర్తుంది. కనుక ఏమైనా కానీ ఆ సమాధుల నుంచి శిష్యులు వచ్చి ఆయన శవాన్ని ఎత్తుకుపోకుండా ఉండునట్లుగా ఆ సమాధికి కాపలా పట్టండి అన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు నాయకులు ఏమన్నారు? అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయడని వారితో చెప్పాను. ఏమన్నారు? కాపలా కాసేవారున్నారు, సైనికులు ఉన్నారు. అటు రీతిగానే కాపలి కాసేవారు, సైనికులు ఉన్నప్పుడు భద్రం చేయాలని మీరు నాతో చెప్పడం ఎందుకు? మీరే వెళ్ళి ఆ సమాధిని భద్రం చేసుకోండి. ఆయన లెగుస్తాడు అని చెప్పాడే కానీ బయటికి వస్తాడని తనకు తానే బయటకు వస్తాడని చెప్పలేదు కదా. ఎలా లెగుస్తాడైనా? జీవముతో లెగుస్తాడు. చనిపోయిన వాడు జీవముతో లెగడం వల్ల అది గొప్ప మహిమే కదా అని వారికి నాయకులు చెప్పినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. 66వ వచనం చూడండి. వారు వెళ్ళి కావలి వారికి కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేసేది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, దొంగోడికి ఇంటి తాళాలు తలుపులు వేసేసి తాళం వేస్తే మాత్రం దొంగోడికి తాళం రాదా? తలుపులు పాతలు కొట్టడా? గోడకి కన్నం వేయడా? దొంగోడు రాకుండా భద్రం చేసుకున్న ఆలోచన మంది, అది మంచిదే. దొంగోడు కూడా అటువంటి ఆలోచనలు ఉంటాయి. కనుక మానవునికి ఇన్ని తెలివితేటలు ఉంటే పరమ తండ్రి, పరలోకపు తండ్రి, ఈ లోకానంతటిని సృష్టించిన దేవుడు, ఈ లోకము కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసయ్య, ఈ లోకము కొరకు ఒక్క రక్తపు బొట్టు కూడా దాచుకోకుండా కార్చేటువంటి యేసయ్య, మానవులు రక్షణ పొందుకోవాలని, నరకాండ నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేసి పరలోకం నుంచి తండ్రి నేను ఎవరిని పంపుతానని ఆయన బాధపడుతున్నప్పుడు, తండ్రి నన్ను పంపు, నేను వెళ్తానన్నప్పుడు అక్కడ నుంచి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు దొంగసాటుకి ఎందుకు వస్తారండి? ఆయన ఎవరో తీసుకుని వెళ్ళిపోయేలాగా ఎందుకు చేస్తారైనా? ఆయన దేవుడు కనుక, ఆయన మహాత్మ్యం కలిగిన వాడు కనుక, ఆయన కార్యము నెరవేరాలి కనుక ఆయన ఈ లోకానికి ఏదైతే చెప్పారో, ఏదైతే తెలియజేశారో, తెలియజేసినటువంటి మాటలు నెరవేర్చబడాలి కనుక
ప్రభువు అక్కడ గొప్ప కార్యములు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సైనికులు తీసుకొచ్చారు, సేవకులు తీసుకొచ్చారు, పెద్ద పెద్ద గొలుసులు తీసుకొచ్చారు, తాళాలు తీసుకొచ్చారు. ఆ దొర్లిచ్చిన పెద్ద రాతికి ఆ కొండ చుట్టూ గొలుసులు కట్టేసి, ఆ సమాధి చుట్టూ గొలుసులు కట్టేసి, తీయడానికి కానీ లాగడానికి కానీ రాకుండా ఆ గొలుసులు కట్టి కావలి పెట్టారండి. ఎంతమందిని కావలి పెట్టారో తెలుసండి? అనేక మంది సైనికులను అక్కడ కావలి పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకోసం? యేసు ప్రభువు అంట బయటకు వచ్చేసి పారిపోతాడంట. ఆయన సమాధిలో వచ్చి చనిపోయిన వాడు ఎలాగ వెళ్తాడు? చనిపోయిందని నిర్ధారణ చేసిందే శిష్యులు, చనిపోయిందని డిక్లేర్ చేసిందే ఆ యొక్క సైనికులు, సేవకులు. ఆయన బళ్ళెము పోటు పొడిచినప్పుడు, రక్తము బదులు నీళ్లు వచ్చినప్పుడు ఈయన చనిపోయాడు రా అని చెప్పి ఆయన మరణించాడని డిక్లేర్ చేసినట్టు డాక్టర్లు అక్కడే ఉన్నారు. అటువంటి ఆయన ఎలాగొస్తాడు? వచ్చారు అంటే మహిమతోనే అయినా వచ్చారని మనం అనుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన చెప్పాడు, నేను శిలువ మరణం పొందుతానని. ఆయన పట్టుకున్నారు, గొల్గొతా కొండ మీద సిలువ వేశారు అని చెప్పారు. నన్ను సమాధి చేస్తారు, సమాధిలో నన్ను భద్రం చేస్తారు అని చెప్పాడు. రెండవది, ఆయన సమాధి చేశారు. ఇప్పుడు లేచేటటువంటి కార్యక్రమాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 28వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుతున్నట్లయితే ప్రియమైన బిడ్డలారా, ఆయన తిరిగి లేచినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. చదువుదాం. 1వ వచనం నుంచి 20వ వచనం వరకు చదివితే ప్రభు యొక్క పునరుత్థానం మనకు జ్ఞాపకం వస్తుంది. చదవండి. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేన మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు విశ్రాంతి దినాన్ని పాటించడం లేదని ఎవరన్నా మీకు ప్రశ్న వేస్తే, విశ్రాంతి దినాన్ని నువ్వు ఎందుకు పాటించడం లేదని ఎవరన్నా నీకు ప్రశ్న వేస్తే ఒకే ఒక సమాధానం చెప్పాలి. ఇక్కడ ఏం రాయబడి ఉందండి? 1వ వచనంలో విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా. ఇదే మీకు సమాధానం. యేసుక్రీస్తు ప్రభువు సమాధిలో ఉన్నది విశ్రాంతి దినాన్ని సమాధిలో ఉన్నారు. ఆదివారం తెల్లవారగానే యేసుక్రీస్తు ప్రభువు తిరిగి ఆయన లేచాడు కనుక ఇది పునరుత్థానపు పండుగ. చనిపోయిన వాడిని జ్ఞాపకం చేసుకున్న కంటే తిరిగి లేచిన వాడిని జ్ఞాపకం చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి సంగతి. కనుక యేసుక్రీస్తు ప్రభువుని ఆదివారం మనం ఎందుకు ప్రార్థిస్తున్నాం? ఆయన పునరుద్ధానుడయ్యాడు కనుక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభువుని ఎందుకు ఆరాధిస్తున్నాం? ఆదివారం చూడండి మీరు, ఆదివారం ఎందుకు ఆరాధిస్తున్నాం? ఆదివారం ఎందుకు దేవుని స్తుతిస్తున్నాం? ఆదివారం మనం ఎందుకు కూడుకుంటున్నాం? ఆదివారం ఎందుకు దేవుని సన్నిధానంలో మనం దేవుని ఆరాధించడానికి, గణపరచడానికి కూరుకుంటున్నాం అంటే ఆదివారము దేవుడు మనకి ఇచ్చినటువంటి పునరుద్ధానపు పండుగ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ పునరుద్ధానపు పండుగ మనము దేవుని ఆరాధించడానికి మనం ఉపయోగించుకుంటున్నాం. విశ్రాంతి దినం మనం కాదనడం లేదు, విశ్రాంతి దినం మనం వద్దనడం లేదు. విశ్రాంతి దినం మన శనివారం ప్రార్థన కొడుకులు ఆయన మనం స్తుతిస్తున్నాం, ఆయన ప్రార్థన చేసుకుంటున్నాం. ఆదివారం ఆయన పునరుత్థాన పండుగ శ్రేష్టమైన దినము, ఆయన తిరిగి లేచిన దినము, లోహానికి గొప్ప పండుగ దినం. అందుకోసం ఆదివారం ఆయనను ఆరాధిస్తున్నాం. ఈ విషయాన్ని మీరు ఖండితంగా జ్ఞాపకం చేసుకోవాలి. చదువు 2వ వచనం చదవండి. వారు వెళ్ళారు, మగ్దలేని మరియా, మరొక మరియా, వేరొక మరియా సమాధిని చూడడానికి వారు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత జరిగిన సంభవాన్ని ఇక్కడ మనం 2వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. 2వ వచనం చూడండి. ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లిచ్చి దాని మీద కూర్చుండిన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాళ్ళు ఎంత భద్రం చేశారు? సమాధికి పెద్ద రాయిని దొర్లించారు. సమాధికి పెద్ద రాయిని దొర్లించి ఆ సమాధి ద్వారాన్ని మూశారు. సమాధి ద్వారాన్ని మూసిన తర్వాత ఆ సమాధి రాయిని శిష్యులు వచ్చి ఒకవేళ దొర్లించి యేసు ప్రభువారు తీసుకువెళ్ళిపోతారేమోనని ఆలోచన కలిగి తాళాలు వేశారు, ముద్రలు వేశారు, స్టాంపులు వేశారు. ప్రియమైన బిడ్డలారా, అక్కడ కావలి కూడా అక్కడ కూర్చున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ కావలి కూడా ఉన్నారండి, కాపలా కాస్తున్నారండి. ఎవరికైనా నిద్ర వస్తే ఇంకోటి మెలుగు ఉండాలి కాబట్టి షిఫ్టుల ప్రకారం
9 వరకు ఒకడున్నాడు, 9 నుంచి 12 వరకు ఒకడున్నాడు, 12 నుంచి 4 వరకు ఒకడున్నాడు, 4 నుంచి 6 వరకు కూడా ఒకడున్నాడు. ఇలాగ కావలి కాస్తున్నారు, 3 రోజులు బట్టి కావలి కాస్తున్నారు. తెల్లారి ఆదివారం తెల్లవారుతుండగానే ప్రియమైన బిడ్డలారా, దేవదూత పరలోకం నుంచి భూమికి దిగి వచ్చి ఆ దేవదూత ఆ రాయిని పొర్లించి ఆ రాయి మీద కూర్చున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆశ్చర్యమేనండి. రాయిని దొర్లించాలంటే మనుషుల వల్ల కాదు, మానవుల వల్ల కాదు, ఒక వ్యక్తి వల్ల కాదు. అంత బలమైనటువంటి రాయిని దొర్లించి అడ్డంగా పెడితే దేవదూత ఏమొచ్చిందండి? తండ్రికి తెలియదా? దేవునికి తెలియదా? మానవులకు ఉన్నటువంటి ఆలోచనలు ఎంత గొప్పవో దేవునికి తెలియదా? అసలు మానవుని తయారు చేసిందే దేవుడు కదా, మానవునికి ఆలోచనలు పెట్టిందే ఆయన కదా, మానవులలో తెలివిని పెట్టింది ఆయనే కదా. మరి అది గొప్ప దేవుడు, మరి ఆలోచన చేయడా? వెంటనే ఒక దేవదూతను పంపిస్తే ఆ దేవదూత రాయిని పొర్లించి ఆ రాయి మీదను దేవదూత కూర్చుంది. కూర్చున్న తర్వాత కనుక ప్రియమైన బిడ్డలారా, ఈ సమయం అందు మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే దేవదూత వచ్చి రాయి మీద కూర్చుంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు బయటికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయం దేవుని యొక్క మరి సిలువ మరణము, అలాగే సమాధి చేయబడిన సంగతి, అలాగే పునరుద్ధానమైన సంగతి కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుదామా? ముందుకి రాయిని దొర్లించి ఆ రాయి మీద దేవదూత కూర్చున్నప్పుడు ప్రియమైన బిడ్డలారా, అక్కడ జరిగిన సంభవాన్ని మనం చూద్దాం. చూడండి, ఎటువంటిది దూత అంటే తెల్లని యువము వంటి తెల్లగా వస్త్రములు ధరించినటువంటి ఆ దూత ఆ రాయి మీద కూర్చుందంట. 4వ వచనంలో వెళ్ళినటువంటి స్త్రీలు ఏం చేశారండి? వెళ్ళినట్టు స్త్రీలు ఏం చేశారు? ఆ దూతను చూస్తారు, రాయి మీద కూర్చున్న దూతను చూశారు. ఆ దూత తెల్లగా ఉన్నది, దగదగా మెగిచిపోతుంది. అంతవరకు ఈ లోకములు అటువంటి తెల్లగా దగదగా మెరుగుతున్నటువంటి దూతను ఈ లోకములు ఎవరు కూడా చూడలేదు. చూడనప్పుడు ఎప్పుడైతే దూతను చూస్తారో వీరేమయ్యారంటే, చదవండి. దూత ఆ స్త్రీలను చూసి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు సమాధిలో వెతుకుతున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టే లేచి ఉన్నాడు అని దేవదూత వారితో చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన బిడ్డలారా, దేవదూత చేసిన అద్భుతం ఏంటంటే రాయిని దొర్లించి రాయి మీద కూర్చుంది. మీరు ఎప్పుడు వెళ్ళారంటే స్త్రీలు పెందలకెడని వెళ్ళారంట. ఎక్కడికి? సమాధి దగ్గరికి వెళ్ళి సిద్ధపరచబడిన రోజు కనుక సిద్ధపరుద్దాం, సెంట్లు పూద్దాం, దేవుని సమాధి మూడో దినాన తిరిగి మనం ఒకసారి సమాధి దగ్గరికి వెళ్దామని వారు వచ్చారు. మానవ రీతిలో చూడండి, 3వ దినాన సమాధి దగ్గరికి వెళ్తారు. దీన్ని ఏమంటారు? 3వ దినాన సమాధి దగ్గరికి వెళ్ళేదని ఏమంటారండి? మనిషి చచ్చిపోయింది మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు, 3వ రోజు వెళ్ళేసరికి ఏమంటారు అండి? శనకార్యం ఏదో కార్యం అంటే తగలాడతారు కదా. అయితే యేసు ప్రభు వారు సిద్ధపరచాలని వెళ్ళారు. వీళ్ళు సెంటుతో సిద్ధపరచాలని, సుగంధ ద్రవ్యంతో సిద్ధపరచాలని వారు వెళ్ళారు. కానీ ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభు వారు సమాధులైనా లేరు. సమాధిలో ఉండడానికి మామూలు మనిషి అయినా కాదనే విషయాన్ని మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దూత చెప్తుంది, మీరు ఆయన చూడాలని వచ్చారు, ఆయన సిద్ధపరచాలని వచ్చారు, కానీ ఆయన ఈ సమాధిలో లేడు. సమాధిలో పెట్టగలిగేటువంటి వ్యక్తి ఆయన కాదు, సమాధిలో ఉండగలిగేటువంటి వ్యక్తి ఆయన కాదు. ఆయన దేవుడు, సమాధిలో నివసించడానికి ఆయన ఇష్టపడి, కానీ ఆయన చెప్పిన రీతికి లోకానికి వచ్చి ఆయన శిలువ మరణం పొంది ఆయన సమాధి చేయబడి తిరిగి 3వ దినం లెగాలి కనుక ఈ 3 రోజులు అయినా సమాధిలో ఉన్నారని తెలియజేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. 6వ వచనం చూడండి. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టు ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకున్న స్థలము చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతుల నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయడని వర్తమానము మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువు తిరిగి లేచిన తర్వాత దూత ఈ స్త్రీలకు సమాచారం ఇచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ప్రియజన బిడ్డారా, వీరు వెళ్ళారు, ఆనందంతో వెళ్ళారు, భయముతో వెళ్ళబోయారు. భయముతో వెళ్ళి వీరు శిష్యులకు ఆ విషయాన్ని తెలియజేసినట్టుగా 7వ వచనంలో చూస్తాం. త్వరగా వెళ్ళి ఎక్కడికి వెళ్ళారంటే త్వరగా వెళ్ళి 7వ వచనం చూడండి. త్వరగా వెళ్ళి ఆయన మృతుల నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయడని చెప్పినప్పుడు వారు గలిలయలోనికి మీకు ముందుగా ఆయన వెళుచున్నాడని చెప్పినప్పుడు అక్కడ మీరు ఆయన చూతురని ఇదిగో మీతో చెప్పి తిని అనేటువంటి మాట యేసుప్రభువు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుంటూ మరి ముందుకెళ్ళారంటే 8వ వచనం. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి వద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు వర్తమానం తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొనను. దేవునికి స్తోత్రం కలుగునగాక. తోత చెప్పిన మాటను బట్టి వారు భయముతోనూ మహా ఆనందంతోనూ సంతోషంతోనూ వారు పరిగెత్తుకుని శిష్యుల దగ్గరికి వెళ్తున్నారు. ఊర్లోకి శిష్యుల దగ్గరికి పరిగెత్తుకుని వెళ్తుంటే మధ్యలో యేసు ప్రభు వారు వారికి కనపడినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. చూడండి 9వ వచనంలో మీకు శుభమని చెప్పాను. యేసు ప్రభు వారు ఏమన్నారండి? వారికి కనపడి మీకు శుభము కలుగునగాక అన్నారు. శుభము కలుగనే మాట యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులకు కనపడినప్పుడు, ప్రజలకు కనపడినప్పుడు అందరితో ఆయన చెప్పగలుగుతున్నటువంటి మొదటి మాట ప్రియజన బిడ్డారా, ఆ మాట వారిని చెప్పి మీకు శుభమని చెప్పి ఆయన వారి వరకు చూసినప్పుడు చూడండి జరిగిన సంభవం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, వారు ఆయన వద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా యేసు భయపడుకొని మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలనియు వారు అక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడని చెప్పిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు గలిలయకి వెళ్ళండి, వారిని కూడా గలిలయకి వెళ్ళమనండి, అక్కడ నేను వారిని కలుసుకుంటానని చెప్పినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం 12వ వచనం చూడండి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోచుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతను ఎత్తుకుని పోయారని మీరు చెప్పుడి. ఇది అధిపతికి చెవినిబడి ఎడలా మేము అతనిని సమ్మతించి మీకేమీ తొందర కలగకుండా చేతుమని చెప్పి శిష్యులు మా యొక్క సైనికులతో అధికారులు కొమ్మక్కెయ్యి ఈ మర్మన్న వారు కప్పిపుచ్చినట్టుగా మనం చూస్తున్నాం. 16వ వచనం. 11 మంది శిష్యులు యేసు తన యొద్దకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వారు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. 17వ వచనం. వారు ఆయనను చూసి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 3.5 సంవత్సరాలు వారితో జీవించాడు యేసుక్రీస్తు ప్రభువారు. 3.5 సంవత్సరాలు కూడా ఆయన చెబుతూ వచ్చాడు, నాయనా నేను ఈ లోకానికి వచ్చాను, పరమ నుంచి కిందికి వచ్చాను, తండ్రి దగ్గర నుంచి కుడిపార్శ్వం నుంచి దిగి వచ్చాను, నేను దేవుడిగా ఈ లోకానికి వచ్చాను, మనుష్య కుమారుని రూపంలో ఆయన శరీరం దాల్చుకుని వచ్చాను. నేను వచ్చిన కారణం ఈ లోకము కొరకు ప్రాణం పెట్టడానికి, ఈ లోకంలో నా ప్రాణం పెట్టడానికి, నశించిపోతున్న వారిని రక్షించడానికి, నరకానికి వెళ్ళే వారిని రక్షించడానికి. అలనాడు అబ్రహాము యాకోబు వారి జీవితంలో దేవుడిచ్చిన రక్షణను వీరు విడిచిపెట్టారు కనుక, పోగొట్టుకున్నారు కనుక, తండ్రి కుమారులుగా ఉండడానికి అధికారాన్ని మీరు కోల్పోయారు కనుక, మరలా తండ్రి మీకు అధికారాన్ని ఇవ్వడానికి, మిమ్మల్ని రక్షించడానికి, రక్షణ కార్యం నెరవేర్చడానికి ఈ తండ్రి అయిన దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు కనుక నేను మీ అందరి కొరకు ప్రాణం పెట్టవలసి ఉంది, మీ అందరి కొరకు రక్తం కార్చవలసి ఉంది, అందరికీ రక్షణ కార్యం నెరవేర్చి నేను భూమి మీద నుంచి వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత ఉంది కనుక నేను ఈ లోకానికి వచ్చానని శిష్యులతో ఎన్నిసార్లు చెప్పినా కానీ శిష్యులు ఏం చేశారండి? విన్నారు, దానిని గుర్తుపెట్టుకోలేదు. ఇప్పుడు మరలా ప్రభు వారితో తెలియజెప్తున్న విషయాన్ని మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయ కొండకు వెళ్ళినప్పుడు వారు ఆయన చూసి ఆయన మొక్కిరి గాని కొందరు సందేహించి అనుమానపడ్డారంట. ప్రియమైన బిడ్డలారా, అనుమానం మానవుని జీవితంలో ముందుగానే ఉంటుందండి. కొంతమంది అంటారు, ఏంట్రా అనుమానం ముందు పుట్టి తర్వాత నువ్వు పుట్టావేంట్రా, ప్రతిదానికి అనుమానం పడతావేంటి అంటా ఉంటాం మనం. ఎవరైనా అనుమానం పడుతూ ఉంటే, ఎవరైనా నమ్మకపోతే వారితో చెప్పే మాట తెలుసా? అనుమానం ముందు పుట్టిన తర్వాత పుట్టావా, ఏంట్రా ప్రతిదానికి అనుమానిస్తావు, నన్ను అనుమానిస్తున్నావు, మీ నాన్న అనుమానిస్తున్నావు, తండ్రి అనుమానిస్తున్నావు, అందరిని అనుమానిస్తున్నావు, ఏంటి ఈ అనుమానం ఏంటి అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉన్నారు. ఇక్కడ శిష్యులలో కూడా కొందరు ఏం చేస్తారంటే అండి, సందేహించిరంట, సందేహపడ్డారంట. ఎటువంటి సందేహం? ఈయన యేసు ప్రభు కాదేమో, ఈయన తిరిగి లేలేదేమో, ఈయన మరొక ఆయనేమో,
ఈయన మన దగ్గరికి వచ్చారని కొంతమంది మాత్రం ఆయన చెప్పినట్టుగా తిరిగి లేచి మన దగ్గరకు వచ్చారని కొంతమంది అక్కడ ఆలోచించినట్టుగా మనం చూస్తున్నాం. 18వ వచనం చూడండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీద ఒక సర్వాధికారం ఇవ్వబడి ఉన్నదని చెప్పేది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములకు వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్న వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని ఆయన తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన తిరిగి లేచిన తర్వాత 40 దినాలు శిష్యులతో కనపడి ప్రజలతో కనపడి ఆయన తిరిగి ఆరోహణమైన సంగతి యోహాను రాసిన సువార్తలో పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభువు చెప్పినటువంటి రీతిగా ఈ లోకానికి వచ్చారు. ఆయన మనుష్య కుమారుడుగా వచ్చాడు, మానవుడిగా వచ్చాడు, మానవులతో మానవులుగా జీవించాడు, మానవులు తినే ఆహారం తిన్నాడు, మానవులు పడ్డ బాధలు పడ్డాడు, మానవులు పడ్డ ఆకలిని ఆయన కూడా పడ్డాడు. అయినా కానీ ఆయన నీతిని తప్పలేదు, నిజాయితీని తప్పలేదు. ఆయన ఈ లోకంలో ఆయన నీతిమత్వంగా జీవించాడు. ఆయన పరిశుద్ధుడు. అటువంటి పరిశుద్ధిని సన్నిధానం మనం కూడా ఉండడానికి, అటువంటి పరిశుద్ధిని సన్నిధానం మనం కూడా జీవించడానికి ప్రభువు మనకి ఈ రోజున మనకు అవకాశం ఇచ్చారు. ఈ దినము ఆయనను జ్ఞాపకం చేసుకునే గొప్ప ధన్యత ప్రభువు మనకి ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మరణ పునరుద్ధానములు జ్ఞాపకం చేసుకోవడమే గొప్ప భాగ్యం. ఆయన మరణ పునరుద్ధానాలు జ్ఞాపకం చేసుకోవడమే గొప్ప భాగ్యం. ఈ లోకములో ఆయన బిడ్డలుగా సాక్షిగా ఉండడమే గొప్ప భాగ్యం. అట్టి భాగ్యాన్ని ఈ సమయం ముందు ప్రభు మనకి ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆయన మరణ పునరుద్ధానం మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మన కొరకు కార్చిన రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ చివరి బొట్టు వరకు ఆయన రక్తము చిందించి మన పాపాలను కడిగి ఆయన మనం పవిత్రపరిచారు కనుక ఆ విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినము ఈ యొక్క వాక్య భాగమును బట్టి మనం ఆదరించబడినట్టుగా ప్రార్థన చేసుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించి మనలను తన కృపలో భద్రపరచునుగాక. ఆమేన్, ఆమేన్. తల వచ్చండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపల దేవందమునైనా, ఎంత గొప్ప దేవుడునైనా, ఎంత గొప్ప రక్షకుడునైనా, మా కొరకునైనా పరమను విడిచి తండ్రి సింహాసనం విడిచినైనా, మహిమను విడిచి మహిమ ప్రభావాలను విడిచి దేవదూతల ఆరాధనలు విడిచినైనా ప్రభువా, నేను ప్రభు 2000 సంవత్సరాల పూర్వం మా కొరకునైనా భూమి మీదకి వచ్చినటువంటి యేసయ్యవు తండ్రి, మా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యవు, మా కొరకు రక్తం కార్చిన యేసయ్యవు నైనా, మా కొరకు నైనా ప్రభు కాళ్ళలోను చేతుల్లోను నైనా ప్రభు శీలలు దిగవేయించినటువంటి గొప్ప దేవుడవు తండ్రి. మా పాపాల నిమిత్తమునైనా, తలతో చేసిన పాపాల నిమిత్తం తల మీద మండలు కిరీటం పెట్టారు నైనా, చేతులు చేసిన పాపాల నిమిత్తము చేతులలో నైనా ప్రభు శీలలు నైనా ప్రభు దిగగొట్టారు తండ్రి. కాళ్ళతో చేసిన పాపాలను బట్టి ఆ కాళ్ళకు మేకులు కొట్టారు నైనా. ఇదిగో ప్రభు ఆలోచనలు, కడుపులో ఉన్న ఆలోచనలు బట్టి ప్రభు డొక్కలోనైనా ప్రభు నిన్ను పోడ్చినైనా ప్రభు రక్తమును నీరుని ఏకముగా దారగా కట్టున్నట్టుగా నేను ప్రభు నేను శ్రమ పెట్టారు తండ్రి నైనా. ఇవన్నీ మా కొరకే నేను ప్రభు మీరు భరించారు, ఇవన్నీ మా కొరకే మీరు భరించినైనా ప్రభు మాకు రక్షణ కార్యం ఇచ్చిన గొప్ప దేవుడు తండ్రి, మమ్మల్ని రక్షించిన గొప్ప దేవుడు తండ్రి నైనా. ఈ లోకంలో నీ బిడ్డలుగా నన్ను మమ్మల్ని ప్రభు ఏర్పాటు చేసుకున్న గొప్ప దేవుడు తండ్రి నైనా. నిన్ను జ్ఞాపకం చేసుకోకపోతే నేను ప్రభు మా జీవితం ఎందుకునైనా, నీ మరణ పునరుద్ధానం మేము గుర్తించుకోకపోతే, జ్ఞాపకం చేసుకోకపోతే ప్రభు మా జీవితాలు ఎందుకునైనా ప్రభు ఈ సమయం ముందు మేము జ్ఞాపకం చేసుకున్న భాగ్యం ఇచ్చారు, మిమ్మల్ని గుర్తించే భాగ్యం ఇచ్చారు తండ్రి నైనా. మా కొరకు మీరు చేసిన త్యాగాన్ని ప్రభునైనా మేము జ్ఞాపకం చేసుకున్న కృపనిచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ సమయం ముందు నేను కూడి వచ్చిన సంఘం బట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాల్లో వారి బ్రతుకుల్లో కూడా నేను ప్రభువా మీ రక్షణ కార్యమును వారిలో ఉంచండి తండ్రి. రక్షణ పొందిన బిడ్డలు బట్టి స్తోత్రాలు. రక్షణ పొందిన బిడ్డలు ఉన్నారు తండ్రి, ఇంకా ప్రభువా వారు కూడా రక్షింపబడడానికి నేను కృప చూపించండి తండ్రి నైనా. వారి జీవితంలో నేను ప్రభు మీరు చేయవలసినటువంటి మేలులు, మీరు చేసిన ఆశీర్వాదం వరకు దయచేయండి. రక్షణలో వారు ముందుకు సాగాలి తండ్రి, నరకము నుంచి తప్పింపబడాలి తండ్రి. నేను పాపపు చేతులను విడిచిపెట్టాలి, పాపానికి దూరముగా ఉండాలి. అట్టి కృపడి బిడ్డలకు దయచేయండి ప్రభునైనా. నీ సిలువ రక్తము పవిత్రమైనది,
శ్రేష్టమైనది నేను ప్రభా నేను అట్టి శిలువ రక్తం చేత నీ బిడ్డలను కడిగి పవిత్రపరచండి తండ్రి. ఇదిగో ప్రభు నేను కూడి వచ్చిన సంఘాన్నే కాదు నేను ప్రభా మా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని ప్రతి గృహాన్ని ప్రభా అలాగే నన్ను మా ప్రాంతాన్ని మా ఊరిని మా గ్రామాన్ని ప్రభా అలాగే మా దేశాన్ని నేను ప్రభా నమ్మక మా రాజ్యాలను కూడా ప్రభు జ్ఞాపకం చేసుకున్న ప్రభా అనేక మంది నేను ప్రభు నీ నామం ఎరిగిన వారు ప్రభా నీ మరణ పునరుద్ధానములు గుర్తించిన వారు తండ్రి నైనా నీ మరణ పునరుద్ధానములు ప్రభా జ్ఞాపకం చేసుకున్న వారు అనేక మంది ఉన్నారు తండ్రి. అనేక మంది జ్ఞానమును దయచేయండి, తెలివిని దయచేయండి నైనా నీ మరణ పునరుద్ధానములు పాలపంపులు పొందే భాగ్యాన్ని ప్రభా వారికి కూడా దయచేదురుగా. కానీ ఇప్పుడు వచ్చిన సంఘాన్ని సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోమని మా ముందున్నటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రభు మీ చేతులకు అప్పగించుకుంటూ నజరుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్.